హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఛానల్. ఈ రోజు స్పెషల్ నార్త్ ఇండియన్స్ కి వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ డిష్ కడాయి పనీర్. ఈ డిష్ ని రకరకాల మసాలాలు వేయకుండా చాలా ఈజీగా మీ ఇంట్లోనే చేసుకునేలా నా స్టైల్లో మోడిఫై చేసి చెప్తున్నా. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ వీడియోని స్కిప్ చేస్తే మీకు ఈ అద్భుతమైన రెసిపీ అర్థం కాదు. సో ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన వెంటనే ఆనియన్స్ క్యాప్సికమ్ వేసుకోండి. ఈ ఆనియన్స్ క్యాప్సికమ్ కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేయాలి. కాసేపు కలిపిన తర్వాత ఆ కుక్ అయ్యి మగ్గినప్పుడు ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇంకో ప్రాసెసింగ్కి వెళ్ళిపోదాం. ఆనియన్స్ క్యాప్సికమ్ ఫ్రై చేసిన ఆయిల్లోనే ఆనియన్స్ని 4 భాగాలుగా కట్ చేసుకున్నది ఒక కప్ వేసి కాసేపు కలిపి 5 టమాటాలు యాడ్ చేసి కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఈ ఆనియన్స్ టమాటా జస్ట్ సగం మాత్రమే కుక్ చేసుకోండి, ఎందుకంటే ఇది మనం పేస్ట్ చేసి పనీర్ గ్రేవీలో మళ్ళీ ఉడికిస్తాం కాబట్టి. ఇప్పుడు ఒక 6-7 పచ్చిమిర్చి యాడ్ చేసి ఫ్రై చేయాలి. ఈ ప్రాసెసింగ్ మొత్తం 500 గ్రాముల పనీర్ కోసం చేస్తున్నా. ఇప్పుడు ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి కుక్ అయ్యి ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్ ప్రాసెసింగ్కి వెళ్ళిపోదాం. కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన వెంటనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్క నైస్గా కట్ చేసుకున్న ఒక కప్ ఆనియన్ వేసి ఫ్రై చేయండి. ఆనియన్స్ కాస్త మగ్గాక స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసి కాసేపు కలపండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాసేపు ఫ్రై అయిన వెంటనే మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఈ సాల్ట్ వేయడం వలన మిశ్రమంలోని టేస్ట్ మొత్తం బయటికి వస్తుంది. 2 నిమిషాల తర్వాత మిశ్రమం లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు చెప్పే ఈ ప్రాసెసింగే ఈ డిష్ కలర్ఫుల్గా రావాలంటే చాలా ఇంపార్టెంట్. మీ టేస్ట్కి తగినంత కారం అడ్జస్ట్ చేసి కలిపేయండి. కాసేపు కలిపిన తర్వాత ఫైన్గా పేస్ట్ చేసుకున్న పేస్ట్ని ఈ మిశ్రమంలో వేసి 2 నిమిషాలు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. కాసేపటి తర్వాత మిక్సీ జార్లో 2 కప్పుల వాటర్ వేసి క్లీన్ చేసుకున్న వాటర్ యాడ్ చేసి 5 నిమిషాలు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేయండి. ఇప్పుడు గ్రేవీ మొత్తం మరుగుతూ ఉన్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసి యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసి 2 నిమిషాలు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నాక ఆనియన్స్ క్యాప్సికమ్ ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నది వేయండి. కాసేపటి తర్వాత ఆయిల్ మొత్తం బయటికి తేలాలి. అప్పుడు 1 టేబుల్ స్పూన్ల ఘీ యాడ్ చేయండి. లార్జ్ డైస్గా కట్ చేసుకున్న పనీర్ 1/2 కేజీ వేయండి. ఈ పనీర్ని చాలా మంది ఆయిల్లో ఫస్టే వేసేస్తారు. అలా వేయకండి. ఆయిల్లో పనీర్ వేసి ఫ్రై చేయడం వలన పనీర్ బయట భాగం మాత్రమే ఫ్రై అయ్యి పనీర్ లోపల పచ్చిగా ఉంటుంది. ఈ పనీర్ని గ్రేవీలో వేసి కుక్ చేయడం వలన గ్రేవీలో ఉన్న వాటర్ సహాయంతో పనీర్ లోపలి వరకు మసాలాలు చొచ్చుకుపోయి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. నేను కొత్తిమీర వేస్తున్న చిన్న క్లిప్ నా కెమెరా నుండి మిస్ అయింది. సో సారీ ఫర్ దట్. కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎంతో టేస్టీగా ఉండే కడాయి పనీర్ రెడీ నౌ. బై ద వే ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పవన్ బోడా.